ఏమిటి గొడవ? బాబు ఎక్కడని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం. ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది. ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది. నాటకాలు ఆడుతుంది మీరు. బాబునది పడేసింది. నా బాబు నాకు ఇప్పుడు కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటలెక్కినట్టుంది. అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం. నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా బిడ్డని చేసావు చెప్పు. నిజంగానే ఇవిడికి మెంటలే డాక్టర్. నాకు అదే పిచ్చి, నీకు పిచ్చి. నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యంలా వచ్చి నా బిడ్డను ఎక్కడో పడేసావు. చెప్పవే, నా బిడ్డని చేసావు చెప్పు. డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తారమ్మా? చీతే తీసుకెళ్ళింది. నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది. అందరూ కలిసి నన్ను పిచ్చి దానిలో ఆట ఆడిస్తున్నారు, నన్ను ఏమారుస్తున్నారు. చెప్పవే చెప్పు, చెప్పవే. నో డౌట్, ఈవికి మెంటల్ కాదు, కావాలనే బిడ్డను చంపేసి మెంటల్ దానిలాగా యాక్ట్ చేస్తోంది. ముందు ఈ మీద పోలీస్ కేసు పెట్టండి. డియర్ జడ్జ్, శిరీష్ అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నా బిడ్డని చంపలేదు, నాకు మెంటల్ లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దానిలో ప్రూవ్ చేస్తున్నారు. నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను. ముందు పీపీ గారిని మాట్లాడినివ్వు. ప్రొసీడ్. ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా, ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది. ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది. అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది. వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. నా బిడ్డని నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? కాంచెలు చంపింది. నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది. నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు, మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా? కాంచెలు దెయ్యమై వచ్చింది. దెయ్యమా? దెయ్యం వచ్చి చంపడం ఏమిటి? ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు? మదర్ ప్రామిస్ అండి. ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది. సైలెన్స్. కాంచన చనిపోయిందన్నావు, మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక పంచేద్దాం జడ్జి గారు, డాక్టర్గా మా నా దెయ్యం కాంచెన్ని కోర్టుకు పిలిపిద్దాం. ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా? తప్పకుండా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? జడ్జి గారు, ఈ దైవే నా బిడ్డను చంపింది. ఇప్పుడు లాయర్ అయి వచ్చింది. నో, లాయర్ గా రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డను చంపింది. చెప్పు చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? జడ్జి గారు, దీన్ని నమ్మకండి. ఇది నా కళ్ళ మీద కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా. అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? దెయ్యమై వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మాయి ఇదే కోర్టులో 5 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు జడ్జి గారు, అబద్ధం. బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది.